హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే అఫీషియల్స్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అనమాట. వన్స్ ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన చేతిలో ఉన్న ఆపోజిట్స్ ఏంటో తెలుసుకొని దాన్ని చాలా క్లియర్గా మంచిగా ప్రిపేర్ అవుతారు అనమాట. సో లేటెస్ట్గా చాలామంది స్టూడెంట్స్ రైల్వే రీఫార్మ్స్ని బేస్ చేసుకొని మాకు ఈ రీఫార్మ్స్ కావాలి అని చాలామంది ట్విట్టర్ క్యాంపెయిన్ చేశారు. ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ని బేస్ చేసుకుని రైల్వే అఫీషియల్స్ ఒక అప్డేట్ని పంపించారనమాట. ఆ అప్డేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా చదివితే మనకున్న ఆపోజిట్స్ ఏంటో మనకు తెలుస్తాయి. ఆ అప్డేట్ చదివిన తర్వాత మనకు 2027 వరకు రైల్వే ఎగ్జామ్లో ఎవరికి జాయినింగ్ రాకపోవచ్చు అనమాట. సో మనకున్న ఆపోజిట్స్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఇవి కానీ మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే మనకు ఈలోపు మనకు జాయినింగ్ లెటర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అసలు ఆ అప్డేట్ ఏంటి, ఆ అప్డేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన కంటెంటు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇన్ టైంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతుంది. తద్వారా ఎటువంటి అప్డేట్ మీరు మిస్ అవ్వరు. సో మనకున్న అప్డేట్ వచ్చేసి ఈ మీకు స్క్రీన్ షాట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఈ టోటల్గా అసలు ఇన్ఫర్మేషన్ ఏముంది, అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అప్డేట్ సమ్మరీ మొత్తం చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఏం జరిగిందంటే మనకు 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. సో 2024లో కొన్ని నోటిఫికేషన్స్ మనకు 2025లో ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి 2026లో జరుగుతుంది. సో ఇటువంటి కేసెస్ అనమాట ఇవన్నీ. సో మనకు 2024లో నోటిఫికేషన్ నెంబర్ 1 ALP 18,799 నోటిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్లో మనకు 14,298, ఆర్ఆర్బీ జేఈలో వచ్చేసి 7,951, ఆర్ఆర్బీ పారామెడికల్ వచ్చేసి 1,376, ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కలిపి 4,660 అనమాట. అలాగే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేటెస్ట్గా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అందులో వచ్చిన మనకు నోటిఫికేషన్స్ వచ్చేసి 8,113 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీరియల్ నెంబర్ 6 ఇవి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. ఇవి ఎగ్జామ్స్ ఇంకా కాలేదు. మనకు నెక్స్ట్ మంత్ August 7 నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నోటిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు 3,445 అనమాట. ఇంతవరకు మొత్తం ఎన్ని నోటిఫికేషన్స్ 1 2 3 4 5 6 7 ఇవి 7 నోటిఫికేషన్స్. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి మనకు ఆర్ఆర్బి మినిస్టర్ ఐసోలేటెడ్ 1,036, ఆర్ఆర్బి గ్రూప్ డి 32,438. సో గ్రూప్ డి నోటిఫికేషన్ ఇచ్చారు, మనకు 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే చాలామంది స్టూడెంట్స్ వీటి కోసం ప్రిపరేషన్ బాగా జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు 2024లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 92,116 అనమాట. సో ఇక్కడ ఎన్ని 1 2 3 అంటే ఓవరాల్గా మనకు 2024లో ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు 7+ ఈ యొక్క 7 అంటే ఇక 7 అంటే మనకు సపరేట్గా చూసి చూడండి 1 2 3 4 ఇది 5 ఇది 6 ఎస్ఐ సపరేట్గా, అలాగే కానిస్టేబుల్ సపరేట్గా 6 7 8. నెక్స్ట్ 9 10 అంటే ఇంతవరకు మొత్తం ఎన్ని నోటిఫికేషన్స్ 10 నోటిఫికేషన్స్. ఈ 10లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి 92,116. ఇవి 2024లో అనమాట. అలాగే మనకు 2025లో కూడా మనకు కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఏంటిది సీరియల్ నెంబర్ 1 2025 ALP నోటిఫికేషను 9,970 వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే సీరియల్ నెంబర్ 2 టెక్నీషియన్స్ వచ్చేసి 6,238 వేకెన్సీస్ అన్నారు. టోటల్ మనకు 2024లో నోటిఫికేషన్స్, అలాగే ఇప్పుడు దాకా 2025లో 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఈ మొత్తం కలిపితే మనకు 1,08,324 నోటిఫికేషన్స్ ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ ఇవి 1,08,324 వేకెన్సీస్ ఇచ్చారు. మనకు క్లియర్గా ఇక్కడ మనకు మీరు కొంచెం అబ్జర్వ్ చేసి ఆల్రెడీ మనకు ఒక 12 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఈ 12 నోటిఫికేషన్స్లో ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత
1,08,324. ఇక్కడ మనం చూసినా సరే 1,08,324 అనమాట. సో టోటల్ లెక్క క్లియర్ అయిపోయింది. అయితే వీళ్ళు మనకు నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకేం చేయాలి? మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం అప్లై చేసుకున్నంత మాత్రం మనం వెంటనే జాయినింగ్ లెటర్ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం అప్లై చేయాలి, వాడికి ఎగ్జామ్స్ రాయాలి, మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 2 years పడుతుంది. సో ఈ 12 ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకు మాత్రం ఏం చేస్తారంటే జాయినింగ్ లెటర్ మనకు కొంతమందికి 2025, 26లో కొంతమందికి జాయినింగ్ లెటర్స్ ఇస్తారంట. అలాగే 2026, 27లో కొంతమందికి జాయినింగ్ లెటర్స్ ఇస్తారంట. ఈ 12 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్ ఫిల్ చేసి ఎగ్జామ్ రాసి క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే 2027 వరకు కంప్లీట్ చేస్తారు. ఓన్లీ ఈ నోటిఫికేషన్సే. ఇవి తర్వాత మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆర్ఆర్బీ క్యాలెండర్ ప్రకారం మనకి ఎవ్రీ నోటిఫికేషన్స్ వస్తాయి. బట్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే అవి మొత్తం మన ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీకు జాబ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. 2027 వరకు ఇంకా మీరు కొత్తగా జాయిన్ లెటర్ అనేది ఇప్పుడు మీరు కొత్త నోటిఫికేషన్ ఫిల్ చేశారనుకో 2027 తర్వాతనే మీరు జాయిన్ లెటర్ అనేది మీరు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు మనకు 2025, 2026లో ఇప్పుడు ఈ 12 నోటిఫికేషన్స్లో ఎవరైతే అప్లై చేశారో అందులో కొంతమందికి అంటే 50,000 మందికి జాయిన్ లెటర్ ఇస్తారంట. రిమైనింగ్ కొంతమందికి 2026, 2027లో 50,000 మందికి జాయిన్ లెటర్ ఇస్తారు. ఇది అప్రాక్సిమేట్గా ఓవరాల్గా ఈ 12 నోటిఫికేషన్ బేస్ చేసుకుని. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా మన చేతిలో ఉన్న ఏంటిది 2 ఉన్నాయి అనమాట. అవి ఏంటిది మనకు ప్రజెంటు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆపోజిట్స్ ఏంటంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే గ్రూప్ డి అనమాట. ఈ 2 నోటిఫికేషన్స్ ఆల్రెడీ అప్లై చేశారు, ప్రిపేర్ అవుతున్నారు. ఇవి కానీ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనకు 2027 లోపు మనకు జాయినింగ్ లెటర్ అనేది రావడానికి పాసిబిలిటీ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ CBT1 రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళకు కూడా CBT1 ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఏంటంటే మనకు 2027 లోపు జాయినింగ్ లెటర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ నుంచి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీ వచ్చింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది, జాబ్ చేసేవాళ్ళు ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు ఎలిజిబిలిటీ ఉంది ఎట్టయినా సరే దీన్ని కూర్చొని నేను చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న జాబు వదిలేసుకొని దీని మీదే కూర్చుంటున్నారు. మీరు రైల్వే ఎగ్జామ్ మీద కూర్చుంటే మీకు 6 monthsలో 7 monthsలో జాబులు రావు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, CBT1, CBT2, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 2 years టైం పడుతుంది. ప్రజెంట్ ఈ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసే ఎక్కువ మందికి ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. నోటిఫికేషన్ చూసి దయచేసి మీరు మాత్రం మీ జాబ్ని వదులుకోవద్దు, జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ చేయండి. అదే ఎందుకంటే మనకు వన్స్ మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఇటుపక్క చదవలేము, అలాగే మనం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయలేము. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రిపరేషన్ అనేది చేయండి. సో ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవ్వాలి, అలాగే గ్రూప్ డి అనమాట. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అదే, అసలు బేసిక్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్తున్నారు. అలా కాకుండా ఫస్ట్ ఏం చేయాలి, మీరు నేను రైల్వే ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ తీసుకొని ఆ లెవెల్ వరకు అన్ని మోడల్స్ కవర్ చేశాను. సో ఈ ప్లేలిస్ట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేశారో నెక్స్ట్ మనం ఏం చేయాలి, లేటెస్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోవాలి. లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఏంటి, 2024లో ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ALP, టెక్నీషియన్, JEE, అలాగే RPF, SI, కానిస్టేబుల్, ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి దాన్ని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మొత్తం మీకు ఈ ప్లేలిస్ట్లో దొరుకుతాయి. అలాగే లేటెస్ట్గా మనకు RRB, NTPC ఎగ్జామ్స్ ఆ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీరు బేసిక్ కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. సో మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా RRB మ్యాథ్స్ మాక్ టెస్ట్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ప్రొవైడ్ చేసి పెట్టాను, జస్ట్ మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, RRB మ్యాథ్స్ అనమాట, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం NTPC
మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ మీకు లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత మనకి ఎగ్జామ్లో కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇవి చూడగానే మనం ఇవే ప్యాటర్న్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇవి చూడగానే మనం 10 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయాలో మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిన కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఉంది. సో మన యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి కూడా లేటెస్ట్ క్వశ్చన్స్ మాత్రం వదులుకోవద్దు. ఇవే మోడల్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా రిపీట్ అవుతాయి. ఓకే, ఈ అప్డేట్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మనకు ఒక అప్డేట్ తెలిస్తే తప్ప మనం ఎంతో సీరియస్గా తీసుకుని దాన్ని ప్రిపేర్ అవ్వము. ఏముందిలే ఎగ్జామ్ ఇంకా చాలా టైం ఉంది కదా అని మీరు డిలే చేసుకుంటూ వెళ్ళారనుకో, సడన్గా ఎగ్జామ్ డేట్ ఇస్తారు. సడన్గా ఎగ్జామ్ డేట్ ఇస్తే మన ప్రిపరేషన్ కరెక్ట్గా అవ్వదు. మనకున్న ఆపర్చునిటీని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మన ప్రిపరేషన్ చేస్తేనే మనకు 2027 లోపు రైల్వే జాబ్లో తెచ్చుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఇంకా సంవత్సరాల తరబడి మీరు వెయిట్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేస్తూనే ఉంటారు, కానీ మనం జాయిన్ లెటర్ అనేది రాదు. అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.